మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. 2 దశాబ్దాలుగా భూభ్రమణం వింతగా ఉందా? భూగ్రహం అంతటా నేల తేమ శాతం తగ్గిందా? ఎండాకాలంలో పెరుగుతోన్న వేడి ఇందుకు కారణమా? భూమి లోపల పెను మార్పులే వరుస భూకంపాలకు కారణమా? అసలు భూమి పొరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? మహాప్రళయం ముంచుకొస్తోందా? భూమి తల్లకిందులు కాబోతోందా? పరిశోధకులు ఏం చెబుతున్నారు? బర్నింగ్ టాపిక్లో డీటెయిల్ రిపోర్ట్ చూద్దాం. ఎండాకాలం వస్తే చాలు భారతదేశం నిప్పురవ్వలా మారిపోతోంది. పచ్చని చెట్లు కూడా ఎండిపోయి ఎటు చూసినా మోడుబారిన వాతావరణం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మనుషులు, ప్రాణులు అందరికీ విపరీతంగా దాహం వేస్తోంది. నీటి వాడకం పెరుగుతోంది. ఈ సంవత్సరం ఎండలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. భానుడి భగభగలకు భూగర్భ జలాల వాడకం బాగా పెరిగింది. అయితే ఇది భూమి వంకరగా అయ్యేందుకు కారణమవుతోందని భూగర్భ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలో భూగర్భ జలాల అధిక వాడకం భూమి భ్రమణ అక్షంలో గణనీయమైన మార్పులను కలిగిస్తోందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా భూమి తిన్నగా ఏమీ ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే. కొద్దిగా పక్కకు ఒరిగి ఉంటుంది. అంటే సుమారుగా 23.4 డిగ్రీల వంపు కలిగి ఉంటుంది. అంటే మనం తిన్నగా నిల్చుంటే ఎలాంటి వంపు లేనట్లు. అదే మనం ఒక పక్కకు ఒరిగితే అప్పుడు మనం వంకరగా ఉన్నట్లే. అదేవిధంగా భూమి కూడా ఈ విశ్వంలో తిన్నగా లేదు. కాస్త పక్కకు వంగి తిరుగుతోంది. నిజానికి అలా పక్కకు వంగటం వల్లే అది వేగంగా గిరగిరా సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. అయితే ఈ వంకర మరింత ఎక్కువైతే సమస్య అంటున్నారు పరిశోధకులు. భూగర్భ జలాల వాడకం పెరిగే కొద్దీ భూమి వంపు కూడా పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. 1993 నుంచి 2010 వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2150 గిగాటన్నుల భూగర్భ జలాల్ని మానవులు తోడుకున్నారు. ఇది సముద్ర మట్టంలో 6 మిల్లీమీటర్ల పెరుగుదలకు కారణమైంది. ఈ వినియోగంలో భారతదేశం, ముఖ్యంగా ఉత్తర పశ్చిమ భారతం, పశ్చిమ ఉత్తర అమెరికా ప్రధాన పాత్ర పోషించాయి. ఈ ప్రాంతాల నుంచి తోడిన నీరు భూమి మధ్యస్థ రేఖాంశాల దగ్గర ఉండటం వల్ల భూమి అక్షంపై ప్రభావం చూపుతోంది. 1993 నుంచి 2010 వరకు భూమి అక్షం సుమారు 80 సెంటీమీటర్లు తూర్పు దిశగా స్థానభ్రంశం చెందిందని జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్ ప్రచురించింది. ఆ తర్వాత కూడా ప్రతి ఏడాది భూగర్భ జలాల వాడకం పెరుగుతోంది. దీంతో భూమి అక్షం కూడా మారుతోంది అన్న అంచనాలున్నాయి. ప్రపంచంలో భూగర్భ జలాలను ఎక్కువగా వాడుతున్న దేశం భారత్. భారతీయులు సుమారు 230 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని ఏడాది కాలానికి సాగు కోసం వినియోగిస్తున్నారు. చైనా, అమెరికా కలిపి వినియోగించే భూగర్భ జలం కంటే ఎక్కువగా ఈ జలాలను భారతదేశం వినియోగిస్తోంది. ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ రావటం, వ్యవసాయ సాగు పెరగటం, సబ్సిడీకి విద్యుత్ ఇస్తుండటం, కొన్ని రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తుండటం, పంటలకు తగిన మద్దతు ధర కల్పిస్తుండటం వంటి అంశాలు వ్యవసాయాన్ని పెంచాయి. రాజస్థాన్ లాంటి ఎడారి రాష్ట్రంలో కూడా వ్యవసాయ సాగు పెరిగింది. ఉత్తరం నుంచి దక్షిణ ధ్రువం వరకు గ్రహం గుండా ఒక ఊహాత్మక రేఖ అయిన భూమి అక్షం గ్రహం మీద ద్రవ్యరాశి పంపిణీలో మార్పుల కారణంగా మారుతోంది. ప్రధానంగా భూగర్భ జలాల పంపింగ్, మంచు పలకలు కరగటం వంటి వాతావరణ సంబంధిత కారకాల వల్ల ఇది సంభవిస్తోంది. ధ్రువ చలనం అని పిలువబడే ఈ మార్పు గత 2 దశాబ్దాల్లో 31.5 అంగుళాల గణనీయమైన వంపునకు దారితీసింది. ఈ పరిశోధనను జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్లో ప్రచురించారు.